బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే సరిగ్గా ఇదే విధంగా అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలోనూ జరిగింది. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ముఖ్యంగా బన్నీ, అతని ఫ్యాన్స్ ఈ ఇన్సిడెంట్ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ కారణంగానే అల్లు అర్జున్ ఒకరోజు రాత్రంతా జైల్లో గడపాల్సి వచ్చింది. అల్లు వారి అబ్బాయి లైఫ్కి అదో బిగ్ రిమార్క్గా మారిపోయింది. పుష్ప 2 మొదటి రోజు థియేటర్ వద్ద అల్లు అర్జున్ సినిమా చూడ్డానికి వస్తున్నాడని తెలిసి మరింత మంది ఫ్యాన్స్ పోగయ్యారు. అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు పూర్తి కారణం అల్లు అర్జునేనంటూ అతనిపై కేసు పెట్టి జైలుకు వెళ్లేలా చేశారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు గెలిచింది. ఈ ఆనందాన్ని బెంగళూరు స్టేట్ మొత్తం ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంది. ఇదే మూమెంట్లో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. తమ అభిమాన ఆటగాళ్లను చూడ్డానికి వేలాది మంది జనాలు చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునే అని ఆయన్ని అరెస్టు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంటు తొక్కిసలాటకు కారణమని ఆర్సీబీ మెంబర్స్ను అరెస్ట్ చేస్తుందా? పైగా పోలీసులు వద్దన్నా కూడా ఆర్సీబీ ఫోర్స్బుల్గా విజయోత్సవాల ఈవెంట్ను నడిపించిందని తేలింది. మరి కోహ్లీతో పాటు ఆర్సీబీ మెంబర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారా అని కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పైగా తెలంగాణలో ఒకరు చనిపోగా ఇక్కడ 11 మంది ప్రాణాలు పోయాయి. అప్పుడు అల్లు అర్జున్ వల్లే మహిళ ప్రాణాలు పోయాయి అన్న మాట నిజమైతే ఇప్పుడు కోహ్లీ టీం కారణంగానే 11 మంది ప్రాణాలు పోయిన మాట కూడా నిజమే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.